హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో దీప జోష్న గదిని ఊడుస్తూ, ఊడుస్తూ బావ మొబైల్‌లో రికార్డర్ ఆన్ చేసి జోష్న గదిలో పెట్టమన్నాడు గదా! అని ఫోన్ తీసి జోష్న గదిలో ఎవరికీ తెలియకుండా పెట్టేస్తది. జోష్న కంగారు పడుతూ స్పీడ్‌గా వాళ్ళ రూమ్‌కెళ్ళి ఎళ్తా ఉంటది. జోష్న రూమ్‌లోకి రాగానే దీప జోష్నకి కనబడకుండా ఎనకాల నుండి ఎళ్ళిపోతది. జోష్న గదంతా వెతికి గుమ్మం వైపు చూస్తూ దీప నా రూమ్‌లోకే వెళ్ళింది అని గ్రాని చెప్పింది. బయట బావ మాటలు వింటుంటే వైర దొరికిపోయాడని అర్థమవుతుంది. వైర దొరికిపోతే బావెందుకు సైలెంట్‌గా ఉన్నాడు? నేను దీంట్లో ఉన్నాను అనుకుంటున్నాడు. మరి ఎవరి రక్తం ఎలాంటిదో అని మాటెందుకొచ్చింది? అది నా గురించే అన్నాడా? కాశీ గురించన్నాడా? లేదా నా గురించి కాశీ నిజం చెప్పడం వల్ల అన్నాడా? కాశీ నిజం చెప్పడు. వాడి మీద నమ్మకముంది. వైరానే నేను మోసం చేస్తున్నట్టే వైరా నన్ను మోసం చేయొచ్చుగా? ఎందుకైనా మంచిది ఒకసారి వైరాకి కాల్ చేసి మాట్లాడితే మంచిది అని వైరాకి కాల్ చేస్తది. వైరా జోష్న ఫోన్ చేస్తుంది అని చూసి ఎత్తలోపే ఇటు జోష్న ఫోన్ని చూసేస్తది. షాక్ అయి ఫోన్ కట్ చేసేస్తది. అటు వైరా కాల్ కట్ చేసిందేంటి? ఎందుకు కట్ చేసిందో మనమే చేద్దాం అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ జోష్న ఇది బావ మొబైల్. బావకి నా మీద అనుమానం వచ్చినట్టుంది. అందుకే దీపతో మొబైల్ నా గదిలో పెట్టిచ్చాడు అని అనుకుంటూ ఆ ఫోన్ దగ్గరికెళ్ళి చూస్తా ఉంటది. ఆలోపే వైరా ఫోన్ చేస్తాడు. వైరా ఏం చేస్తున్నాడో. ఇప్పుడు నేను బావతో నేరుగా గొడవ పెట్టుకోవడం కంటే బావకి అనుమానం రాని విధంగా వచ్చిన అవకాశాన్ని వాడుకోవడం మంచిది. రికార్డ్ అవుతుందిగా అవ్వని. బావా నీ తెలివితేటలు నీకుంటే నా తెలివితేటలు నాకు ఉన్నాయి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెడతది. హలో ఎవరు కాల్ చేసింది అని అడుగుతది. వైరా ఎవరో కొత్త వ్యక్తి కాల్ చేసినట్టు ఎవరని అడుగుతావేంటి? నేను వైరాని అనగానే జోష్న వైరానా? మీరు నాకెందుకు ఫోన్ చేశారు? అరే జోష్న గారు ఏమైంది మీకు? మీరే నాకు ఫోన్ చేశారు. లిఫ్ట్ చేసేలోపు కాల్ కట్ అయింది. నేను కాల్ బ్యాక్ చేశాను అని అంటా ఉంటే జోష్న లుక్ మిస్టర్ వైరా నువ్వు ఎంత ట్రై చేసినా మా కంపెనీలో అడుగు పెట్టలేవు. నేనా అని వైరా అంటా ఉంటే ఏంటి నా కంపెనీ పరువు పోయిందా? మా మావయ్య తప్పు చేసినంత మాత్రాన రెస్టారెంట్ మూసేస్తాం అనుకుంటున్నావా? నేను జోష్నా రెస్టారెంట్ సీఈఓగా లేకపోవచ్చు. దాని బాధ్యతలు తీసుకోకపోవచ్చు. కానీ అది మాత్రం నాదే. డబ్బుతో కొనాలని చూస్తే ఇక్కడ కంపెనీ అమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. అలాగే నీలాంటి వాళ్ళు ఎంత మందొచ్చినా ఏం చెయ్యాలని ట్రై చేసినా జోష్నా రెస్టారెంట్ పరువు ఎవరెస్ట్ శిఖరంలా నిలబడే ఉంటుంది. నువ్వు మమ్మల్ని అడ్డుకోలేవు. మరొకసారి ఇంకెప్పుడు నా కంపెనీ జోలికి రావడానికి ట్రై చేయకు. వచ్చిన సమస్య నుండి ఎలా బయటపడాలో, మళ్ళీ దీన్ని నెంబర్ 1 పొజిషన్లోకి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. మరోసారి ఇలాంటి కాల్ చేశావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అనుకుంటూ ఫోన్ కట్ చేస్తది. అక్కడ వైరా షాక్‌లో హలో హలో అని అంటా ఉంటాడు. ఏంట్రా ఇది? ఇంతకు ముందు మనమిద్దరం పార్ట్నర్స్ అని చెయ్యి కలిపింది. నేనేమో సీఈఓని అరెస్ట్ చేసి స్టేషన్‌లో కూర్చోబెట్టాను. ఇప్పుడు ఫోన్ చేసి ఏం సంబంధం లేనట్టు మాట్లాడుతుంది అని వైరా వాళ్ళ పీఏతో అంటా ఉంటే వాళ్ళ పీఏ బాసు ప్లేటు ఫిరాయించినట్టున్నది. వాళ్ళని నమ్మొద్దని ముందే చెప్పాను బాసు. మీరే నా మాట వినలేదు అనగానే వైరా ఎప్పుడూ ఎవ్వరిని గుడ్డిగా నమ్మడు. నా జాగ్రత్తల్లో నేనుంటాను. జోష్న చెప్తే నేను ఫుడ్ కల్తీ చేయిచ్చాను. ఆ నిజం బయటపడుతుందని భయపడే ఇలా మాట్లాడుతుంది. నో ప్రాబ్లం. వైరాకి ఏం చేయాలో ఒక క్లారిటీ ఉంది అనగానే వాళ్ళ పిఏ ఇప్పుడేం చేస్తారు బాసు అని అడుగుతాడు. జోష్న ఏంటో మనకు అర్థమైంది కదా! మనమేంటో జోష్నకు చూపిద్దాం అని అంటూ ఉంటాడు. ఇక్కడ జోష్న ఒరేయ్ వైరా! ఇదంతా నేను తప్పించుకోవడానికే ఆడుతున్న నాటకం రా! ఇప్పుడు నీతో మాట్లాడిందంతా రికార్డ్ అయింది. ఇక్కడ బావ ఫోన్‌లో కూడా రికార్డ్ అయింది. కల్తీ ఫుడ్ కేసులో ఇక నా హస్తం లేదు అని నమ్మడానికి ఈ ఒక్క సాక్ష్యం చాలు అనుకుంటూ రూమ్ నుండి బయటికెళ్తది. జోష్న బయటికెళ్ళగానే దీప రూమ్‌లోకెళ్ళి ఫోన్ తీసుకొని ఫోన్ కొంగుజాటున దాచుకొని జోష్న మళ్ళొచ్చేలోపు వెళ్ళిపోవాలి అనుకుంటూ కంగారుగా బయటకొస్తా ఉంటే జోష్న ఎదురొస్తది. ఏంటి వంటలక్క గారు? ఈ టైంలో నా రూమ్‌లో ఏం చేస్తున్నారు? మిమ్మల్ని చూస్తుంటే ఏదో వెతుకుతున్నట్టున్నారు. ఏం వెతుకుతున్నారు? అని అంటా ఉంటే దీప నిజాన్ని అని అంటది. జోష్న అటు ఇటు చూసి ఎక్కడ పోగొట్టుకున్నావు అని అడుగుతది.
వెంటనే దీప అది తెలియకనే వెతుకుతున్నాను అనగానే జోష్న దొరికిందా అని అడుగుతుంది. దీప దొరికిందనే అనుకుంటున్నాను. జోష్న అనుకోవడానికి దొరకడానికి మధ్య చాలా తేడా ఉంది దీప అనగానే దీప చేపలు పట్టడానికి వల వేస్తారు. చేప వలలో పడుతుంది. కానీ వల నీటిలో ఉన్నంత వరకు చేపకి చిక్కుకున్నాను అనే సంగతి తెలియదు. ఎప్పుడైతే ఆ వల నీటిలో నుండి పైకి లాగుతూ ఉంటారో చేపకు అర్థమవుతుంది. ముందు కంగారు పడుతుంది, తర్వాత భయపడుతుంది, ఆ తరువాత తను చిక్కుకుపోయానని అర్థం చేసుకుంటుంది. కానీ తప్పించుకోలేదు. నీ జన్మ చేపలాంటిదమ్మాయి గారు, అంతా అయ్యాక గాని తెలియదు అని అంటా ఉంటే జోష్న నీ వల్లో చేప పడుతుందంటావా అని అడుగుతుంది. పడిందనుకుంటున్నాను అమ్మగారు. జాగ్రత్త దీప, కడుపుతో ఉన్నావు కదా, ఇలా వల వేయడాలు నిజాన్ని వెతకడాలు మానేసి వంటగదిలో కూర్చొని వంట చేసుకుంటే నీకే మంచిది అనగానే దీప నవ్వుతూ నాకు ఈసారి జాగ్రత్త నీకు చెప్పాలనిపిస్తుంది. జోష్న తప్పులేదు దీప, జాగ్రత్త చెప్పాలి. ఎందుకంటే నీ వల్ల ఎవరికైనా నష్టం కలగొచ్చు. పాపం శ్రీధర్ మామయ్య నువ్విచ్చిన ఐడియాతో అన్ని పోగొట్టుకొని స్టేషన్లో కూర్చున్నాడు. ఈసారి పోగొట్టుకోవడం బావ వంతు కావచ్చు, లేదా నీ వంతే కావచ్చు అని అంటా ఉంటే దీప అలాగే అమ్మాయి గారు, ఎవరు ఏం పోగొట్టుకుంటారో చూడాలని మీకు కోరికగా ఉన్నట్టుంది. మీ కోరిక త్వరలోనే తీరుతుంది అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జోష్న ఏమో అక్కడ బావ ఇక్కడ నువ్వు, ఇద్దరు సరిపోయారు. ఆట మొదలుపెట్టింది నేనే దీప, మధ్యలో మీరొచ్చి ఆట మారుస్తాను అంటే ఎలా? మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉండండి. సాక్ష్యాలు దొరకవు, ఆధారాలు దొరకవు. శ్రీధర్ మావయ్య జైలుకెళ్లకుండా బావ ఆపలేడు. నాకు తెలియకుండా ఏదో సాధించేశాను అనుకుంటున్నావు కదా, విను, దాంట్లో ఏముందో నీకే తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటది. ఇక్కడ కార్తీక్ ఇంకా దీప ఆ రికార్డ్ని వింటారు. దీప ఏంటి బావా, మనం అనుమానపడిన దానికి జోష్న మాట్లాడిన దానికి సంబంధమే లేదు అంటే జోష్నకి మామయ్య గారు అరెస్ట్ అవ్వడానికి సంబంధమే లేదా అని అంటా ఉంటే కార్తీక్ లేదు మరదలా, సడన్ గా ఫుడ్ కల్తీ అవ్వడం, మా నాన్న అరెస్ట్ అవ్వడం, కాశీ జాబ్ రిజైన్ చేయడం, అదే రోజు కాశీకి వేరే కంపెనీలో జాబ్ రావడం, ఇవి జరగడాలన్నిటికంటే ముందు నువ్వు నాకు విషయం చెప్పావు చూడు, జోష్న గదిలో నుండి కాశీ రావడం చూశాను అని. దీప అవును బావా అని అంటది. నాన్న అరెస్ట్ అవ్వడానికి, కాశీ సాక్ష్యం చెప్పడానికి, కాశీ జోష్నాలు కలవడానికి, జోష్నకి వైరా కాల్ చేయడానికి ఏదో సంబంధం ఉంది అనగానే దీప ఇదంతా వాడే చేసుంటే అని అడుగుతుంది. ఎలా సస్పెక్ట్ చేస్తాం దీపా? ఓకే, నువ్వన్నట్టు వైరా ఫుడ్ కల్తీ చేశాడు అనుకుందాం. ప్రజెంట్ సీఈఓ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కాబట్టి కాల్ ఎవరికి చేయాలి? దీప అంతకంటే పై పోస్ట్లో ఉన్న వాళ్ళకి చేయాలి బావా అని అంటా ఉంటే కార్తీక్ యు ఆర్ రైట్, అంటే కాల్ దశరథ్ మావయ్యకి చేయాలి అని దీప అంటూ ఉంటుంది. లేదా చైర్మన్ కాబట్టి తాతయ్యకి చేయాలి. వీళ్ళిద్దరికీ కాకుండా ఏ పోస్టు లేని జోష్నకి కాల్ వచ్చింది అంటేనే ఏంటర్థం? పైగా జోష్న మాట్లాడిన మాటలన్నీ మన కోసం మాట్లాడినట్టే ఉన్నాయి. అంటే జోష్నకి తన మాటల్ని రికార్డ్ చేసే మొబైల్ తన గదిలో ఉందన్న విషయం కాల్ మాట్లాడడానికంటే ముందే తెలుసు. అందుకే చాలా తెలివిగా తనకి ఏ కేసుకి ఏ సంబంధం లేదని మనం అనుకునేలా మాట్లాడింది అని అంటా ఉంటే దీప మరి కాశీకి వచ్చిన డబ్బులు ఎవరిచ్చుంటారు బావా అని అడుగుతుంది. జోష్న ఇచ్చుండొచ్చు మరదలా, ఇస్తుందా బావా అని అడుగుతుంది. జోష్న అవకాశవాది, అంతే తెలివైంది కూడా. శత్రువుని చంపాలంటే అతని నమ్మకం మీదే దెబ్బ కొడుతుంది. నాన్న నమ్మకం ఎవరు? కాశీ. కానీ కాశీకి, జోష్నకి, ఫుడ్ కల్తీకి, వైరాకి, జాబ్కి, అడ్వాన్స్కి అన్నిటికీ ఏదో కనెక్షన్ ఉంది దీప. అది మనకి తెలుస్తుంది కదా. మనం అనుమానిస్తున్నామని జోష్నకి అర్థమైపోయింది. అందుకనే నేను కావాలనే సాక్ష్యాలు ఆధారాలు దొరికాయి, తొందరలోనే నేరస్తుల్ని పట్టుకుంటాము అన్నట్టే చెప్పాను. అలా నేను భయపెడితే తను సేఫ్గా ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. అలా చెక్ చేసుకునే క్రమంలో ఎవరికి కాల్ చేస్తుందో మనకి తెలిస్తే జోష్నని పట్టుకోవడం చాలా ఈజీ అనుకున్నాను. కానీ రికార్డింగ్లో వైరా కాల్ చేసినట్టుంది. నా అంచనా ప్రకారం కాల్ కాశీకి వెళ్ళాలి.
కానీ కాశీ ప్రస్తావనే లేదు. నాకైతే వెంటనే ఏం చేయాలో క్లారిటీ లేదులే గానీ, ఎక్కడి నుండి స్టార్ట్ జేయాలో క్లారిటీ ఉంది దీపా అని అంటా ఉంటే, దీప తొందరపడ్డావు బావా అని అంటది. నాన్నని తీసుకొస్తానని అమ్మకి మాటిచ్చాను దీపా. ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేనైతే వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్త. ఆ! ఎవరితో ఏమీ మాట్లాడొద్దు. మీ బావేడి అని ఎవరైనా అడిగితే, ఆ! పెట్రోల్ కొట్టించడానికి వెళ్ళాడు అని చెప్పు. దీప మరి నువ్వెక్కడికెళ్తున్నావు అని అడుగుతది. ఓ పెద్ద మనిషిని కలవడానికెళ్తున్నా దీపా. అతనితో మాట్లాడితే ఏం నిర్ణయం తీసుకోవాలో తెలుస్తుంది. ఉంటాను దీపా అని వెళ్తూ వెళ్తూ, ఆ! అత్తని జాగ్రత్తగా చూసుకో అనగానే దీప అమ్మకేం గాదు. నువ్వు జాగ్రత్త అనంటది. కార్తీక్ నాకేం కాదు. నువ్వు జాగ్రత్త అని చెప్పి ఎళ్ళిపోతాడు. దీప ఏమో తనలో తాను బావ ఇప్పుడు వైరాన్ని కలవడానికి వెళ్తున్నాడా అని అనుకుంటూ ఉంటది. ఇటు కార్తీక్ వచ్చి కాశీని కలుస్తాడు. కాశీ ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇంటికి రావచ్చుగా బావా. మరి నన్నెందుకు బయటికి రమ్మనడం అని అంటా ఉంటే కార్తీక్ నీలాంటి పెద్దవాళ్ళని బయటే కలుసుకోవాలి కాశీ. నేను పెద్దవాడినేంటి బావా. పెద్దవాడివే కాశీ. నేను డ్రైవర్ని. నువ్వు జనరల్ మేనేజర్వి. నాలాంటి డ్రైవర్ 5 లక్షలు సంపాదించాలి అంటే కనీసం 1 సంవత్సరం పడుతుంది. కానీ నీకైతే ఒక రోజు కూడా పట్టలేదు కదా అని అంటా ఉంటే కాశీ అది జాయినింగ్ అడ్వాన్స్ బావా అనగానే కార్తీక్ అలాంటి గ్రేట్ ఆఫర్ వచ్చింది నీకే కదా. నీ టాలెంట్ని గుర్తించే గొప్ప గొప్ప వాళ్ళంతా నీ వెనకే ఉన్నారు అని అంటా ఉంటే కాశీ నా వెనక ఎవరున్నారు బావా అని అడుగుతాడు. అది నువ్వే చెప్పాలి కాశీ. ఎవరు లేరు బావా. ఇంకోసారి అడుగుతున్నాను చెప్పు కాశీ. ఎవరూ లేరు బావా వెంటనే కార్తీక్ అయితే ఇంకొక పెద్ద మనిషిని కూడా కలవడానికి వెళ్దాం పదా అనగానే కాశీ ఎవరు బావా అని అడుగుతాడు. వెంటనే కార్తీక్ వైరా అని అంటాడు. కాశీ షాక్ అయిపోయి వైరా ఎవరు బావా అని అడుగుతాడు. కార్తీక్ కాశీ చంప పగలగొడతాడు. కాలర్ పట్టుకొని ఎందుకు ఇంకా నా ముందు నటిస్తావు అనగానే కాశీ బావా అని అంటా ఉంటాడు. నువ్వెప్పుడైతే మా నాన్నకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పావో నీ మీద అప్పుడే అనుమానం వచ్చింది. ఎందుకు వదిలేశానో తెలుసా. నీ మొహం చూస్తే నాకు నా చెల్లెలు గుర్తొచ్చింది. కారణం తెలియకుండా నిన్ను దోషం చేయకూడదు అనుకున్నాను. కానీ దొరికావు. మా నాన్నని మోసం చేయాలని నీకెలా అనిపించింది. వైరాగాడితో చేతులు కలిపి నువ్వు సాధించిందే ఏంటి. వాడెవడో నీకు తెలియదు కదా. వాడికి మా తాతకి శత్రుత్వం ఉంది. మా తాత కుటుంబం మీద పగ తీర్చుకోవడానికే వాడు బతుకుతున్నాడు. ఇవేవీ తెలియకుండా వాడు విసిరేసిన బిస్కెట్లకి నువ్వు తోక ఊపుకుంటూ వెళ్ళిపోయావు. జోష్న రికమెండ్ చేసింది కదా. చెప్పు ఇంకెందుకు దాయడం. కాశీ అవన్నీ వదిలే బావా. నీకు అసలు విషయం తెలిసిపోయింది కదా. నన్ను క్షమించేసేయ్ అని అంటా ఉంటే కార్తీక్ క్షమించే అంత చిన్న తప్పు కాదు నువ్వు చేసింది. నిన్ను వైరా దగ్గరికి పంపించింది జోష్నే కదా. అవును బావా అని కాశీ అంటాడు. మరి నాతో ఎందుకు చెప్పలేదు అని కోపంగా అడుగుతాడు కార్తీక్. ఏం చెప్పాలి బావా. నన్ను అసలు మనిషిలాగా చూసారా మీరు. నేను జాబ్ పోగొట్టుకొని ఇంట్లో కూర్చుంటే అందరు ఏదో ఒకటి అనేవాళ్లే. పనికిరాని సలహాలు ఇచ్చేవాళ్ళు. చివరికి నన్ను డ్రైవర్ని చేశారు. ఏం చేయాలో తెలియక అన్నీ మౌనంగా నోరు మూసుకొని భరించాను. బయటికెళ్ళిపోవడానికి ఏదైనా దారి దొరికితే బావుండు అనుకున్నాను. అదే టైంలో జోష్నక్క హెల్ప్ చేసింది. నేను వైరా దగ్గర చేరాను అని అంటా ఉంటే కార్తీక్ ఇద్దరూ కలిసి మా నాన్నని ముంచేశారు అంతే కదా. వెరీ గుడ్ కాశీ వెరీ గుడ్. నీలో ఇంత మార్పును చూసిన తర్వాత నీకేం చెప్పినా అనవసరమని అర్థమైంది. ప్రస్తుతానికి ఇంతకు మించిన క్లారిటీ అవసరం లేదు. మనం ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి ఆ పెద్ద మనిషిని కలుద్దాం. కాదా మనకింకా చాలా పనులున్నాయి అని కాలర్ పట్టుకొని గుంజుకెళ్తాడు. ఇటు దీప బావ ఎవరిని కలవడానికి వెళ్తున్నాడో ఏంటో అని ఆలోచిస్తూ వెళ్తూ వెళ్తూ దశరథని చూస్తుంది. దశరథ సోఫాలో కూర్చొని డాక్టర్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. దీపేమో తనలో తాను నాన్న అమ్మ గురించే ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు అని అనుకుంటూ దశరథ్ దగ్గరకు వస్తుంది. చిన్నయ్య గారు అని పిలుస్తుంది. ఏంటమ్మా అని దశరథ్ అనగానే కాఫీ తీసుకురమ్మంటారా. వద్దమ్మా. రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయి చిన్నయ్య గారు. రిపోర్ట్స్ ఏంటి అని దశరథ్ అంటాడు. సుమిత్రమ్మ గారు మీరు టెస్ట్లు చేయించుకున్నారు కదా ఆ రిపోర్ట్స్ అండి. దశరథ ఏంటమ్మా నువ్వు. నేనే మర్చిపోయిన ఒక విషయాన్ని నువ్వెందుకు గుర్తుంచుకుంటావు. కడుపుతో ఉన్న వాళ్ళెప్పుడు నచ్చింది తిని హ్యాపీగా ఉండాలి. నీకేం తినాలనిపిస్తుందో చెప్పు ఇప్పుడే తెప్పిస్తాను అనగానే దీప ఇంటి పని మనిషి సంతోషం గురించే ఇంతలా ఆలోచించే మీరు ఇంటి ఇల్లాలి ఆరోగ్యం గురించి మర్చిపోయారు అంటే ఎలా నమ్ముతానండి అంటూ దశరథ్ పక్కన కింద కూర్చొని
సుమిత్రమ్మ గారి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన పడుతున్నారని నాకు తెలుసు. కార్తీక్ చెప్పాడా అని దశరథ్ అడుగుతాడు. మీరు బావతో చెప్తుంటే నేను విన్నానండి అంటూ దశరథ్ చేయి మీద చేయేసి అమ్మకి ఏం కాదు నాన్న అని అంటా ఉంటే దశరథకి దీప ప్లేస్లో జోష్న కనిపిస్తుందన్నమాట. అమ్మ జోష్న, అమ్మకేం కాదు నానా అని జోష్న అన్నట్టు ఊహించుకొని అమ్మ జోష్న అని అంటా ఉంటాడు. దీప చిన్నయ్య గారు అనగానే అలా చూస్తూ ఉండిపోతాడు. సుమిత్రమ్మ గారికి ఏం కాదు అని అంటా ఉంటే మీరు జోష్న అని అంటున్నారేంటి? ఏం లేదమ్మా, కొంతమంది ఓదార్పు, ప్రేమగా ఇచ్చే ధైర్యం వాళ్ళలో వెలితిని గుర్తు చేస్తుంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకేమైనా గాయాలైనా, జ్వరం వచ్చినా మనం 1కి 2 సార్లు ఎలా ఉంది నాన్న అని అడుగుతాం. ఏం తింటావు నాన్న అని బుజ్జగిస్తాం. నీకేం కాదురా అని ఒక ధైర్యాన్నిస్తాం. తల్లిదండ్రులకి ఒక వయసు అయిపోయిన తర్వాత అలాంటి పలకరింపులే, అలాంటి బుజ్జగింపులే, అలాంటి కొంత ధైర్యాన్నే పిల్లల నుండి ఆశిస్తాం. ఇది బలహీనత అనంటే కాదు. మన వాళ్ళ మీద మనం పెంచుకున్న ప్రేమ. పిల్లలేం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండే తండ్రి సడన్‌గా ఆగిపోయి ఒక్కచోటే కదలకుండా, మెదలకుండా కూర్చొని ఉండిపోయాడు అంటే, ఇలా దగ్గరకొచ్చి ప్రేమగా చెయ్యేసి, "ఏం కాదు నాన్న" అని ఒక్క మాట చెప్తే, అది డాక్టర్ ఇచ్చే మెడిసిన్ కంటే ఎక్కువగానే పనిచేస్తుందమ్మా. ఇంతకు మించి మేం కోరుకునేది ఏముంటుంది? నువ్వు నా చెయ్యి మీద చెయ్యి వేసి ధైర్యం చెప్తుంటే, కొన్ని క్షణాలు నీలో నాకు నా కూతురు కనిపిచ్చిందమ్మా. తను కూడా నీలాగే వచ్చి మాట్లాడితే బావుండేది అనిపిచ్చింది. వచ్చింది జోష్న కాదు నువ్వని తెలిసిన తర్వాత అసలు నువ్వే నా కూతురయ్యుంటే బావుండింది కదా అనిపిచ్చింది అనగానే దీప సంతోషంగా తనలో తాను నేను నీ కూతుర్నే నానా అని అనుకుంటూ ఏడుస్తా ఉంటది. దశరథ, కొంతమంది ఊరికే ఒక మాట అంటూ ఉంటారు. పోయిన జన్మలో నీకు రుణపడిపోయి ఉంటాను అని. అందుకే ఈ జన్మలో మనం మళ్ళీ కలిసాము అని అంటారు. ఆ మాటే నిజమైతే నువ్వు మాకు రుణపడిపోవమ్మా. వచ్చే జన్మలో అయినా కూతురుగా పుడతావేమో అని బాధపడుతూ అంటా ఉంటే దీప ఏడుస్తూ ఈ జన్మలోనే పుట్టాను నాన్న అని అనుకుంటూ ఉంటది. దశరథ, అయినా మనం అనుకుంటాం కానీ కొన్ని జరగవమ్మా. పిల్లలు పుట్టాలంటేనే అదృష్టం ఉండాలి అంటారు. పుట్టాలంటేనే కాదమ్మా, వాళ్ళ ప్రేమని పొందాలన్నా అదృష్టం ఉండాలి అని అంటా ఉంటే దీప ఏడుస్తూ తనలో తాను కూతురు విషయంలో మీరెంత బాధపడుతున్నారో నాకు అర్థమవుతుంది నాన్న. నేనే మీ కూతురునని చెప్పి మీ బాధంతా పోగొట్టాలనుంది. కానీ చెప్పలేను అని అనుకుంటూ ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి.